బందోబస్తులు పెట్టి ప్రజల్ని రానియకుండా అనౌన్స్ చేసి బెదిరించినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడు జగన్ వస్తే ఆ జగన్ చూడటానికి, జగన్ యొక్క పరిపాలన నచ్చి, జగన్ యొక్క వ్యక్తిత్వం నచ్చి, జగన్ యొక్క విధానం నచ్చి వేల మంది లక్షల మంది ప్రజలు వస్తున్నారు. అది మిర్చిపోరులో కనపడింది, అట్లనే పొగాకు రైతుల విషయంలో కనపడింది. మరి ప్రతి చోట జగన్ అనే వ్యక్తి వస్తే ఎంతమంది ప్రజలు వస్తున్నారో ఆ ప్రజల్ని అరికట్టలేక ప్రజా వ్యతిరేకతకి టెన్షన్ పడి అక్రమ కేసులు పెట్టడం, ఏఐ టెక్నాలజీలు వాడడం ఇవన్నీ వాడుతూ అక్రమ కేసులు పెడుతూ కార్యకర్తల్ని ప్రశ్నించే వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. దీనికి తోడు 100 కోటి అబద్ధాలు ఇవ్వకుండానే సూపర్ 6 అమలైపోయిందని, మళ్ళీ ప్రశ్నిస్తే వాళ్ళకి నేలకు మందమని సూపర్ 6లో రెండు అంశాలు 23, 24 హామీలు ఇచ్చి 2 అంశాలు అమలు జరిపి సూపర్ 6 మొత్తం అమలైపోయిందని చెప్పేసి సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే అబద్ధాలు పబ్లిక్ గా అధికారిక సభల్లో ఆడుతుంటే పైగా ప్రశ్నించే వాళ్ళకి నేలక మందమని చెప్తుంటే ఈ ప్రభుత్వం ఎలా వెళ్తుంది, ఎలా జరుగుతుంది అనేది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లోకి వస్తారా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వస్తే ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలా, ఆ బుద్ధి చెప్పే విధానం ఎంత ఘోరంగా ఉండబోతుందనేది కూటమి ప్రభుత్వానికి తెలిసి టెన్షన్ పడుతూ ఎవరు అడిగారండి వాళ్ళని 15 ఏళ్ళు మేము కలిసే పోటీ చేస్తాం, 30 ఏళ్ళు మేము కలిసే పోటీ చేస్తాం, మేము విడిపోం, ఎవరు అడిగారండి వాళ్ళని? మీరు కలిసి పోటీ చేస్తే మాకెందుకు, విడిపోయి పోటీ చేస్తే మాకెందుకు, ఇంకొక 5-6 పార్టీలను కలుపుకుంటే మాకెందుకు? రైట్. వెంకటేశ్వరరెడ్డి గారు ముఖ్యంగా గత 5 ఏళ్ళు జగన్ పరిపాలన చూసిన తర్వాత 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు పాదయాత్ర ద్వారా వెళ్తే ఏమైనా లాభం కలిగే అవకాశం ఉందా? ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది. అలాగే కొన్ని విషయాలు ముఖ్యంగా వైసీపీ గతంలో ఓడిపోవడానికి కొన్ని విషయాలు కీలకంగా దోహదపడ్డాయి. ముఖ్యంగా అమరావతి, అలాగే అభివృద్ధి, అలాగే రోడ్లు లేకపోవడం, లేకపోతే ఉద్యోగాలు లేకపోవడం, ఇలాంటి వాటి మీద ఏమైనా మీ స్టాండ్ మార్చుకునే అవకాశం ఉందా? అవి వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా గుర్తించిందా? మీకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉందట ఇక్కడ. అసలు 0 సీట్లు ఉన్న వాళ్ళకి ఈ రాష్ట్రంలో ప్రజలు సీట్లు ఇచ్చారు. 0 సీట్లు ఉన్న సీట్లు ఇచ్చారు. 14 నుంచి 19 వరకు ఇదే కూటమి పరిపాలిస్తే ఈ కూటమి పార్టీలకి ఓటు సీటు లేని వాళ్ళు ఈ రోజు 164 సీట్లతో అధికారంలో ఉన్నారు. అవునా? ఇది వాస్తవం కదా. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎవరిచ్చినా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎలక్షన్ లో అబద్ధాలు ఆడతారు, అధికారంలోకి వస్తారు, నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవరు. ఇది 99 నుంచి 2004 వరకు చూసాం, తర్వాత 14 నుంచి 19 వరకు చూసాం. ఇక్కడ ఆ గుడ్డు వచ్చి పిల్లనెక్కిరిచింది అన్నట్టు ప్రతిసారి అధికారం కోల్పోయేది కూటమి అధికారం కోల్పోయి అజగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు అధికారం వాళ్ళు చెప్పేటట్టు వాళ్ళు అన్నట్టు మాటల ప్రకారమే 11 సీట్లే అంటున్నారు. 11 సీట్లే అయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తే ఎందుకు 25 బ్యారికేడ్లు పెట్టారు, ఎందుకు అంతమంది పోలీసులను పెట్టి జనాలను రాకుండా అనౌన్స్ చేసి కేసులు పెట్టి తరుముతున్నారు, ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు, ఎందుకు పర్మిషన్లు ఇవ్వట్లేదు, ఆయన దగ్గర ఓటు బ్యాంక్ లేకపోతే, ఆయనకి జనాకర్షణ లేకపోతే జనం వస్తారన్న భయం మీకు కలగబట్టే కదా ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పాదయాత్ర భవిష్యత్తులో ఉంటది అని డేట్ చెప్పలేదు, ఎప్పుడు ఎన్నికల ముందు ఉంటదని చెప్పారు. ఇప్పుడే ఎందుకు ఇంత కూటమి ప్రభుత్వాలు ప్రిపేర్ అయ్యి అది చెప్పాలి ఇది చెప్పాలని భయపడుతున్నారు? అంటే వీళ్ళు చెప్పే సమస్యలు, అరుణమ్మ గారు కొన్ని సమస్యలు చెప్పారు విశాఖ ఉక్కు గురించి. అంటే మేము ఈ 5 ఏళ్లు కూడా ఈ సమస్యలు తీర్చము, రాజధాని సమస్య ఈ 5 ఏళ్లు మేము తీర్చము, పోలవరం ఈ 5 ఏళ్లు కట్టము, కాబట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెయ్యము. వెంకటేశ్వరరెడ్డి గారు ఇంతకు ముందు రఫీ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన ఈ అంశాల గురించే మాట్లాడి అమరావతిని పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, అభివృద్ధి అంతా చేస్తాము అని చెప్తున్నారు.
చేసిన తర్వాత పాదయాత్ర ఒక నిమిషం పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చినా సరే ఏమి మాట్లాడడానికి ఉండదన్న విషయం ఇంతకుముందు రఫీ గారు మాట్లాడారు. 27 అమరావతి, పోలవరం, 26 భోగాపురం విమానాశ్రయం, 26 రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్, జిఎం కూడా వచ్చేసాడు. ఇవన్నీ కూడా మేము 29 దాకా ఆగట్లా, రైట్ 27లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఇదే మాట గతంలో ఇంతకుముందు చెప్పారని చెప్పడం అంతోనే ఆపారు మిమ్మల్ని. కంటిన్యూ చేయండి. ఏమండి ఒక చిన్న మాట అండి, వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే మేము రాసుకోమని చెప్పండి అండి నా ప్రశ్నలన్నింటినీ. రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మీకే సమయం ఇస్తున్నానండి, ఇప్పుడు ఎక్కువ సమయం కూడా మీకే ఇచ్చాను. రైట్. కాదు ఏమి ఇచ్చారండి, ఏమి ఇచ్చారు? ప్రధానికి ఇంటరప్ట్ అవ్వడం. చెప్పింది చెప్తున్నారు, కొత్తది ఏం చెప్పారు? సమయం ఇచ్చారని చెప్తారు. నేను ఎలా పెట్టారు, అది పెట్టారు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక బ్రేక్ లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.